ఒకసారి జాక్ నుంచి మనతో పాటు ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, గెస్టెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు. ఏలూరు శ్రీనివాసరావు గారు ఒక్కసారి నేను ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ ఏలూరు శ్రీనివాసరావు గారు. సో 700 కోట్ల నెలకు రిలీజ్ చేస్తామన్నారు. అట్లా చేసినా సరే దాదాపు 18 నెలలు పడుతుంది ఓల్డ్ బిల్స్ ఓల్డ్ వాళ్ళకి క్లియరెన్స్ చేసేందుకే. కానీ లాస్ట్ 2-3 months గా చేయట్లేదని చెప్తున్నారు. చేశారా అంటే నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎవ్రీడే ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డే సెక్రటరియట్ లో జిఐడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా కలుస్తూనే ఉన్నాము. తర్వాత బట్టి సార్ కూడా కలుస్తున్నాము. ఎవ్రీ మంత్ 700 అనేది జేఏసీ నాయకులతో అగ్రిమెంట్ అయిన తర్వాత లాస్ట్ మంత్ కూడా 700 crores క్రెడిట్ అయినాయి. కానీ అది ఏదేని అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము చెప్పింది టీజీజీఎల్ఐ కొంత పేమెంట్ చేయండి, తర్వాత జీపీఎఫ్ అమౌంట్ December 2024 కంప్లీట్ చేసింది. స్థాయి పెన్షన్ బెనిఫిట్ కొంత కొట్టమని మేము జనరల్ గా చెప్పింది సరెండర్ లిప్స్ ఇవి. కానీ లాస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా ఎంప్లాయీస్ పెన్షనర్స్ లాగానే పెన్షనర్స్ ఎట్లయితే మేమంతా పెన్షనర్స్ అయితే రేపు కూడా మేము ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇవ్వాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక్క సరెండర్ లీవ్ కొడితే 200 crores అవుతాయి. 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. అందులో రెగ్యులర్ పోలీస్ సివిల్ పోలీస్ లో ఉన్న వాళ్ళకి 2 కొట్టారు, అదర్ పోలీస్ డిపోకి 1 కొట్టారు. అవి 400 crores పేమెంట్ అయినట్టుగా మాకు అఫీషియల్ గా చెప్పింది. అది కాకుండా October 2024 జీపీఎఫ్ వరకే 100 crores చేంజ్ కొట్టామని చెప్పారు. మీ రిమైనింగ్ ది టీజీజీఎల్ఐది కొంత మేరకు ఒక 105 crores దాకా కొట్టారు. టోటల్ గా 700 crores కు 5-10 కోట్లు ఎక్కువ కొట్టామని, తక్కువ కొట్టలేదు. డీటెయిల్ గా మండే కూడా ఇస్తా అని చెప్పారు ఏ ఏటి నుంచి ఎంత కొట్టామనేది. కాకపోతే అది ఎట్లుండదంటే పోలీస్ డిపార్ట్మెంట్ అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వరకే వస్తాయి, అందరి ఎంప్లాయీస్ రావు. 700 crores అనేది గవర్నమెంట్ మాకు మధ్య జరిగిన చర్చల్లో మేము కూడా యాక్సెప్ట్ చేశామంటే తప్పనిసరిగా యాక్సెప్ట్ చేశాము. 13,000 కోట్లు ఇంకా 10,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్ చెప్పింది ఏంటి, ఫర్దర్ టుడే ఆన్వర్డ్స్ సప్లిమెంటరీ శాలరీ బిల్స్ అనేవి ఉండవు. మీరు ఎప్పుడు శాలరీ బిల్ చేసుకున్నా ఫస్ట్ తారీఖు క్రెడిట్ అవుతుంది. ఫర్దర్ కూడా మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ రికరింగ్ కావు, ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మేము ఈ నెల తర్వాత నెక్స్ట్ మంత్ చెప్పింది జీపీఎఫ్ కూడా ఏమవుతుందంటే, నో డౌట్ చాలా మంది పెన్షనర్స్ హాస్పిటల్స్ బెడ్ మీద ఉంది కానీ, తర్వాత పిల్లల మ్యారేజ్ డైవర్స్ అవుతున్నాయని కానీ, తర్వాత హౌస్ లోన్స్ లో మార్టిగేజ్ అయిన ఆక్షన్ కి వస్తున్నాయి కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక ఆప్షన్ ఏమైనా ఉందా? ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికి ఒకటేసారి మొత్తం క్లియరెన్స్ కాకుండా ఓన్లీ జీపీఎఫ్ అందరికి ఇచ్చేసి అట్లా ఇప్పుడు మొన్న మేము జేఏసీలో ముఖ్యలో కూర్చొని కొంత డిస్కస్ చేసుకున్న దాని మీద ఓన్లీ హెల్త్ కార్డ్స్ విషయమై ఇప్పుడు మాట్లాడాము. నెక్స్ట్ జేఏసీ కూర్చున్నప్పుడు ఈ బిల్స్ అనేది ముందు పెన్షనర్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు అందులో కూడా ఏమవుతుంది, టీజీజీఎల్ఐ అనేది పెన్షనర్స్ వచ్చే అమౌంట్ 58 years కే డ్రా చేస్తున్నారు. అది పెన్షనర్స్ కు మిగలలేదు. తర్వాత జీపీఎఫ్ కూడా కొంత అడ్వాన్స్ గా డ్రా చేస్తున్నారు. గవర్నమెంట్ మీద నమ్మకం లేక, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, మా డబ్బులు అసలు ఇస్తారా అనే డౌట్ అందరికీ ఉంది. దాని కొరకే కొంత అవుతుంది. నెక్స్ట్ టైం మేము ఈ మంత్ ఇప్పుడు మళ్ళీ ఈ మంత్ కూడా మళ్ళీ 31st కో 30th కో పే చేస్తారు తప్ప ఈ ముందైతే వచ్చే అవకాశాలు లేవు. మేము క్లియర్ గా ఈసారి జేఏసీ నుంచి నా ప్రపోజల్ అయితే ఓన్లీ పెన్షన్ బెనిఫిట్ అయితే అది జీపీఎఫ్ కావచ్చు, డీజీజీఎల్ఐ కావచ్చు, కంపిటీషన్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, సరెండర్ లీవ్స్ కావచ్చు, ఏదైనా ముందు ఇబ్బందులు రావు ఏదైనా ఒకటి క్లియర్ చేయమని చెప్పాలనేది జేఏసీ సెక్రటరీ జనరల్ గా మేము నిర్ణయించుకున్నాం. కానీ దాంతో పాటుగా ఇప్పుడు ఎమర్జెన్సీ ఐటమ్ గా 700 crores సరిపోదు. మీరు మినిమం 1,500 crores చేస్తే తప్ప ఇవి పెన్షన్ బెనిఫిట్ కానీ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ ఉండొచ్చు. ఏది ఆకలకు సంబంధించిన వాళ్ళే గానీ, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళే గానీ, పిల్లలే గానీ, ఆ రైతులు గానీ పెండింగ్ ఉండొచ్చు. కానీ ఇవి మాకు ఆల్రెడీ మేము పనిచేసిన దానికి దాచుకున్న డబ్బులు. అవును, ఇది సంక్షేమకో అభివృద్ధికో ఇచ్చేవి కావు. అవును, మాకు రాజ్యాంగ పరంగా రాసిన హక్కు. కొంత ఇబ్బందులు ఉండొచ్చు కానీ మేము దాని విషయంలో నెక్స్ట్ జేఏసీలో ఫస్ట్ హెల్త్ కార్డ్స్ ఐటమ్ నిన్న కలిసిన సిఎస్ గారు చెప్పింది 4-5 days లో జీవో ఇస్తాము. మొడాలిటీస్ అన్ని కూడా మంత్ ఎండింగ్ లో కంప్లీట్ చేస్తా అంటున్నారు. అది మేజర్ ఐటమ్ అయిపోతే మాకున్న సెకండ్ ఐటమ్ ఇప్పుడు పెద్దది ఉండొచ్చు, పిఆర్సీ డిఏల్ అనేది అవి మేజర్ ఐటమ్స్ ఉన్నాయి.
వాటిని ఎట్లాగో కార్యాచరణ తీసుకుంటాం. వాటిపైన ముందైతే పెండింగ్ బిల్స్ పైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలనేది నెక్స్ట్ జేఏసీ స్టీరింగ్ కమిటీ తీసుకొని విస్తృత జేఏసీ కూడా పెడతాం. ఓకే.